నమస్కారం. దేవాలయ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పశ్చిమ గోదావరి తీరాన కొలువై ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర ఏమిటి, స్వామివారు అక్కడ ఎలా కొలువై ఉన్నారు, ఆ ఆలయ విశిష్టత ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. శతాబ్దాల క్రితం అంటే బ్రిటిష్ వారి కాలంలో సర్దార్ కాటన్ దొర గారు గోదావరిపై ఆనకట్ట కట్టక ముందు పశ్చిమ గోదావరి నది ఈ ప్రాంతంలో పరవలు తొక్కుతూ ప్రవహించేది. పురాణ ప్రసిద్ధి చెందిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నాసిక త్రయంబకం నుండి గోదావరి నదిలో ప్రయాణిస్తూ తనకు అనుకూలమైన ఒక ప్రదేశం కోసం చూస్తున్నారు. ఆ సమయంలో ఋషుల తపస్సులు, పండితుల వేదఘోషలతో ప్రతిధ్వనిస్తున్న ఈ పవిత్ర తీరానికి స్వామివారు చేరుకున్నారు. అనంతరం ఒక భక్తుడి స్వప్నంలో కనిపించి తనకు గ్రామోత్సవం జరిపించాలని, ఆ పల్లకి ఎక్కడైతే ఆగుతుందో అక్కడ తనని ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించారు. స్వామివారి ఆదేశం ప్రకారం అరటి దొప్పలతో తయారు చేసిన పల్లకిపై స్వామివారిని ఊరేగించగా ఇప్పుడు ఆలయం ఉన్న చోట ఆ పల్లకి ఆగిపోయింది. అలా ఈ క్షేత్రంలో స్వామివారు స్వయంభువుగా వెలిశారు. అప్పటి నుండి ఈ గ్రామం స్వామివారి భక్తితో పూర్ణితమైంది. ఆ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే గర్భగుడి తూర్పు వైపు ద్వారబంధం పైన లోపలికి స్వామివారి పుట్ట ఉంటుంది. ఇది ఎవరూ నిర్మించింది కాదు, స్వామివారే అక్కడ నిత్యం ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తుల సౌకర్యార్థం అక్కడ ఒక అద్దాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది. భక్తులు కోరుకున్న వెంటనే ఆయురారోగ్యాలు, సంతాన ప్రాప్తి కలుగుతాయని నమ్ముతారు. ముఖ్యంగా శరీర లోపాలు, చెవుడు, అంధత్వం వంటి సమస్యలు ఉన్నవారు స్వామిని దర్శిస్తే ఉపశమనం లభిస్తుంది. గ్రహదోషాలు, కుజదోషం ఉన్నవారు స్వామిని పూజిస్తే దోష నివృత్తి జరుగుతుంది. వివాహం ఆలస్యమైన వారు స్వామిని దర్శించిన వెంటనే వివాహం నిశ్చయమవుతుందని ప్రతీతి. దీనికి పరిహారం 6 మంగళవారాలు లేదా 6 షష్ఠి తిథుల నాడు స్వామివారిని దర్శించుకుంటే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి. కాలక్రమేణా గోదావరి నదీ ప్రవాహం వలన ఏర్పడిన ఈ గ్రామం పేరు నడిపూడి. ఇప్పుడు నడుపూడిగా పిలువబడుతోంది. 1973లో ఈ ఆలయం పునర్నిర్మాణం జరిగింది. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. మరెందుకు ఆలస్యం? మీరు కూడా మీ కోరికలు నెరవేరాలని, ఆ స్వామి కృప కలగాలని కోరుకుంటే ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శరవణ భవాయ నమః.